Odisha Association Uganda celebrating Jagannath Radayatra. అందరికీ నమస్కారం అండి. బాగున్నారండి? ఏంటండి పొద్దు పొద్దున్న ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉండాలండి. ఉగాండాలో జగన్నాథుని రథయాత్రకి అయితే నేను వెళ్తున్నానండి. మీరు కూడా వచ్చి చూసేయండి. ఒరిస్సాలో ఈ పూరి జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరము కూడా ఆషాఢ మాసం శుక్లపక్షం 2వ రోజున అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఒరిస్సాలో జరిగేటువంటి ఈ పూరి జగన్నాథుని రథయాత్ర ఉగాండాలో మేము కూడా ఎంతో ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ మేము చేసుకున్నాం. జగన్నాథ రథయాత్రలో భాగంగా 3,000,000 దేవతలు కూడా ఆ రథంపై ఆసీనులై ఉంటారని ప్రజల యొక్క భక్తుల యొక్క నమ్మకం. అందుకే ఆ రథాన్ని తాకినా లేదా ఆ రథానికి కట్టినటువంటి తాడును లాగినా కూడా 3,000,000 దేవతలను తాకిన ఫలితం మనకు వస్తుందని, సకల పాపాలు తొలగిపోతాయని ప్రజల యొక్క అపారమైన నమ్మకం. ఈ రథోత్సవానికి రథాన్ని లాగడానికి చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడ మగ, భారతీయులు, ఉగాండన్లు ఇలా ఎలాంటి భేదభావం లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంతో మేము ఈ రథయాత్రలో పాల్గొన్నాము. జై జగన్నాథ, జై జగన్నాథ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇలా భక్తుల నోటి వెంట వచ్చిన వాటి ఆ జగన్నాథ నామస్మరణతో ఉగాండా మారుమ్రోగిపోయింది. మన భారతీయ సంస్కృతికి సంప్రదాయానికి అద్దం పట్టేటువంటి వస్త్రధారణలో ఈ ఉగాండాను ఇలా చక్కని పంచకట్టులో రావడం అన్నది ఒక గొప్ప విశేషము. ఇతనే ఈ రోజు ఈ రథయాత్రలో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అని చెప్పుకోవాలి. ఇంత చక్కని వస్త్రధారణలో ఇతను ఈ యొక్క జగన్నాథ రథయాత్రలో పాల్గొనడానికి వచ్చి అతని నోటి వెంట ఎన్నో ఎన్నో భజనలు కూడా ఆలపించడం అయితే జరిగింది. నిజంగా అది వినడం నా అదృష్టం అనిపించింది.
అమెరికా దేశంలో ఉంటూ ఇండియాలో జరిగేటువంటి పూరి జగన్నాథ రథయాత్ర ఉత్సవాన్ని మేము ఇలా ఉగాండాలో జరుపుకోవడం అనేది నిజంగా మా పూర్వజన్మ సుకృతం అనే చెప్పుకోవాలి. ఈ రథయాత్రలో పాల్గొనడానికి ఈ రోజైతే చాలా మంది జనం ఎక్కడెక్కడి నుంచో దూర దూర ప్రాంతాల నుంచి అయితే రావడం జరిగిందండి. ఎందుకంటే ఇలా మనం ఇంత దగ్గర నుంచి ఇలా రథాన్ని లాగడము, అలా ఇండియాలో చూడండి నిజంగా ఎంత జనం ఉంటారు ఈ ఒరిస్సాలో ఈరోజు. అలాంటిది ఇంత దూరంలో వేరే వేరే దేశం కాని దేశంలో ఉంటూ మేము ఇక్కడ చేసుకుంటున్నాము అంటే ఇలాంటి అవకాశం ఎవరు వదులుకోరు కదండి. అందుకే ఈ రథయాత్రలో పాల్గొనడానికి వేళ చాలా మంది వచ్చారు. ఇక్కడ ఈ అమ్మాయి చూసారా అలాగా శుభ్రం చేస్తుంది. అంటే రథం దేవుడు వచ్చే మార్గాన్ని కొంచెం ముందు అట్లాగా శుభ్రం చేస్తున్నారనమాట. జగన్నాథుడు, సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర ఈ ముగ్గురు ఉన్నటువంటి రథాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దారో చూసారండి. నిజంగా రెండు కళ్ళు సరిపోవట్లేదంటే ఇదే కదా. ఎంత బాగుందో చూడండి. ఈ చూడటానికే కదా ఎక్కడెక్కడి నుంచో నిజంగా ఎంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ రథోత్సవానికి హాజరవడం జరిగిందండి ఈరోజు. దీనికి ఇక్కడ ఉగాండా పోలీసులు బందోబస్తు అయితే చాలా ఎక్కువగా పెట్టారండి. ఆనందోత్సవాలు అయితే ఇలా చేసుకున్నామండి. ఇంకా మేమే కాదు, ఇక్కడ చూడండి చిన్న బాబు కూడా నిజంగా ఎలా ఉత్సాహంతో డాన్స్ చేస్తున్నాడో. ఇలా మీ భజనలతోనే కాదు మా యొక్క బ్యాండ్ మేళాలతో కూడా మొత్తం మోగించేస్తామంటూ జై జగన్నాథ్ అని చెప్పి వీళ్ళు ఈ ఇన్స్ట్రుమెంట్స్ మీద మొత్తం అట్లాగా ప్లే చేస్తూనే ఉన్నారండి. కూడా చాలా బాగుంది, మీరు వినేసేయండి. ఈరోజు ఈ టెంపుల్ యొక్క ఆధ్వర్యంలోనే పూరి జగన్నాథుని యొక్క రథయాత్ర అయితే జరుగుతున్నది. పెద్ద గుడి అండి. ఇంకేంటంటే ఈ టెంపుల్ సరౌండింగ్స్ వీధుల్లో రథం అయితే తిరుగుతున్నది, రథోత్సవం జరుగుతున్నది. ఇక అయిపోవచ్చింది. అంటే నేను కొంచెం ముందుగా నేను ఈ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాను. మీ అందరికీ కూడా ఈ టెంపుల్ని చూపిద్దామని. ఇది చాలా పెద్ద గుడి. ఇక్కడ శివరాత్రి ఎస్పెషల్గా బాగా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అదే కాకుండా మన ఇండియన్స్ జరుపుకునేటువంటి అన్ని ఫెస్టివల్స్ని, ఇక దాండియా, దసరా, దీపావళి, వినాయక చవితి, ఇక ఇవి ఒకటేంటండి అన్ని పండుగల్ని కూడా చాలా బాగా అంటే చాలా బాగా చేస్తారు. నేను కేవలం ఈ గుడిని ఒక్కదాన్ని కూడా నేను ముందు ముందు వీడియోలో మీకు తీసి చూపిస్తానండి.
ఇది చూడండి విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయో. శార్వాణి డ్రెస్, ఆ డ్రెస్ చూడండి అసలుకి వస్త్రధారణ ఎంత బాగుందో, ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి విగ్రహాలు. ఇంకా ఇక తర్వాత ఇక్కడ మనకి వినాయకుడు ఇలా ఇట్లా చాలా అంటే చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా పెద్ద గుడి ఇది. ఇక రథం అయితే వెనక్కి వచ్చేస్తున్నదండి కొంతసేపట్లోను. మళ్ళీ దేవుణ్ణి అంతా కూడా మళ్ళీ రథం నుంచి తీసి మనకి యథాస్థానంలో పెట్టేయడము అవన్నీ కూడా ఉంది. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూడండి అసలు టెంపుల్ యొక్క వ్యూ ఎంత బాగుందో. చాలా పెద్ద టెంపుల్ అన్నమాట ఇది. మీరందరూ కూడా ఈ రథయాత్రలో పాల్గొన్నట్లుగా అనిపించిందండి మీకు కూడాను. ఇంకా దేవుడు తిరిగి మళ్ళీ కోవెలకైతే వచ్చేసాడు కదండి. ఇక్కడ చిన్నారులందరూ కూడా ఇలా పువ్వులు అవన్నీ పెట్టుకుని దేవుడికి మళ్ళీ టెంపుల్లోకి ఆహ్వానం పలకడం కోసం అని చెప్పి ఇట్లా ఎంట్రన్స్ లో నించుని ఉన్నారు. జగన్నాథుడు తన భక్తులతో కలిసి రథయాత్ర ముగించుకుని తిరిగి దేవాలయానికి అయితే వచ్చేసాడండి. ఈ రకంగా అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో ఉత్సాహంతో, భజనలతో ఈ యొక్క జగన్నాథ రథయాత్రలో ఈరోజు పాల్గొనడం జరిగిందండి. మరి మీ అందరికీ కూడా నేను అనుకుంటున్నాను ఈ వీడియో చాలా అంటే చాలా బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. మరి మీ అభిప్రాయం నాకు చెప్పండి కామెంట్లోను. జగన్నాథుడు, సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర. ఇక ఈ విగ్రహాలను అయితే ఇగోనండి ఇలా లోపలికి తీసుకొచ్చేస్తున్నారు. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో పెట్టండి. అందరూ కూడా చూసి నా వీడియో ద్వారా రథాన్ని మీరే లాగినట్లుగాను ఆ ఫలితం మీ అందరికీ కూడా ఆ జగన్నాథుడు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. మరి ఇక్కడతో ఉంటానండి. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో అతి త్వరలో మీ ముందుకైతే వస్తానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.